మొక్కజొన్న అనేది పోషకాలనైనా, కలుపులైనా, నీటి యాజమాన్యమైనా, ఏ యాజమాన్య పద్ధతిలో అయినా కరెక్ట్ టైంలో కనుక మనం చేసుకున్నట్లయితే సరైన దిగుబడి మనం పొందవచ్చు. ముఖ్యంగా కలుపు యాజమాన్యానికి వస్తే మనకి మొక్కజొన్నలకు సాలికి మధ్య ఎంత 60 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. అంటే ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్లో మనకి ఇది కలుపు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఈ కలుపు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అది మన మొక్కజొన్న పంటతో పోటీ పడుతుంది. ఏ విధంగా పోటీ పడుతుందంటే సూర్యరశ్మితో కానీ, లేకపోతే మనం అందించే పోషకాలతో కానీ, తర్వాత మనం అందించే నీరుతో కానీ పోటీ పడి మనం మొక్కజొన్నతో పాటు ఇది కూడా సమానంగా తీసుకోవాలని చూస్తుంది. కాబట్టి మొక్కజొన్న 30 నుంచి 35 రోజుల్లోపు కనుక మనం ఈ కలుపు లేకుండా, లేకపోతే నీటి ఎద్దడి లేకుండా, నీరు ముంపు లేకుండా ఇలాంటి విషయాలన్నీ చూసుకుంటే మాత్రం మనకి సరైన దిగుబడి పొందొచ్చు. మనకి అందరూ అంటుంటారు, ఎవరైనా పూర్వకాల వాళ్ళు, మనం మొక్కజొన్నని ఒక నెల రోజులు రక్షిస్తే మిగతా మొత్తం క్రాప్ పీరియడ్ అంతా అది మనల్ని రక్షిస్తుంది అని అంటుంటారు అనమాట. ఎందుకంటే అది ఇదే అనమాట.